Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ డేని పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఫ్లాట్ టు పాజిటివ్ మోడ్ లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 92 పాయింట్స్ అప్ సైడ్ తో 36413 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూస్తే 66 పాయింట్స్ పాజిటివ్ గా 36387 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి 30 పాయింట్స్ అప్ మూతో సాంకేతికంగా కీలకమైన 10900 లెవెల్ అబోవ్ చూసుకున్నట్టయితే 10920 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ కొంత ఒక 10 to 15 పాయింట్స్ డిప్ అనేది రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక 16 పాయింట్స్ పాజిటివ్గా 10906 ఆ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్కి 85 పాయింట్స్ అప్ సైడ్ మూతో 27568 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూస్తే ప్రస్తుతం అరౌండ్ 27482 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. బ్యాంక్స్ మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. కొంత అడ్వాన్సింగ్ రేషియో హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా చూసుకున్నట్టయితే మిక్స్డ్ వేస్లోనే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బేస్ స్టాక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అడ్వాన్సెస్ 814గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 714గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే హెచ్పిసిఎల్ 1.77%, భారతీ ఇన్ఫోటెల్ 1.5%, and GAIL 1.18%, and IOC 1.10%, and M&M 1% to 1.5% మధ్య పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే ఎస్ బ్యాంక్ 2.16%, హిందాల్కో 1%, బజాజ్ ఫైనాన్స్ 0.81%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.84%, అండ్ ఐషియా మోటార్స్ 0.80% వరకు నెగిటివ్ వేస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్లోకి వెళ్ళినట్టయితే ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం మిక్స్డ్గా మూవ్ అవడం చూస్తున్నాము. నికై అండ్ స్ట్రైట్ టైమ్స్ కొంత నెగిటివ్ వేస్లో ట్రేడ్ అవుతుండగా రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ చూసుకున్నట్టయితే అన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికై అరౌండ్ 46 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 6 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్లో మూవ్ అవుతుండగా హ్యాంగ్సింగ్ 16 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 36 పాయింట్స్, కొస్పీ 1 పాయింట్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 8 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే ప్రస్తుతం అరౌండ్ ఒక 2 పాయింట్స్ నెగిటివ్గా 10924 ఆ రేంజ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూస్తే 71.15తో ఈరోజు హయ్యర్ సైడ్లో డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే జీఈటీఎండి ఇండియా around 3.70%, Blue Dart 2.07%, Amara Raja Batteries 2%, CG Consumer 1.63%, and M&M Financial ఒక 1.5% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే అజ్మీరా రియాలిటీ అరౌండ్ 9%, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 8.74%, అండ్ డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ 4.5%, కోల్టే పటిల్ 2.92%, అండ్ లిబర్టీ షూస్ ఒక 3% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతా ఉంది. సో మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూస్తే ఈరోజు డైలీ మార్కెట్స్ ఆ పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేశాయి. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్ టు పాజిటివ్ ధోరణిలోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం గమనిస్తున్నాము. సో ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్లో ఎలాంటి ట్రెండ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? సో మనకి మొన్న 10,840 లెవెల్ అది బ్రేక్అవుట్ రావడం, దాని తర్వాత నిన్న దాని కంటిన్యూషన్ పెద్దగా ఫాలో అప్ రాకుండా నిన్న కొద్దిగా బేరిష్ క్యాండిల్ అనేది ఏర్పడింది. అంటే 10,928 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లో ఎంటర్ అయింది కాబట్టి ఒక బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. ఈ రోజు విషయానికి వస్తే నిన్నటి రేంజ్లోనే ఈ రోజు కూడా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ అయితే ఇంకా తీసుకోలేదు మార్కెట్. అది కాకుండా ఒక మనకి 10,840 దగ్గర ఏదైతే బ్రేక్అవుట్ ప్రైస్ చార్ట్స్లో వచ్చిందో అది టెక్నికల్ ఇండికేటర్స్లో ఇంకా బ్రేక్అవుట్ అనేది రాలేదు కాబట్టి మార్కెట్ ఇంకా రేంజ్ బౌండ్లోనే ఉందని భావించాల్సి ఉంటుంది. సో ఈరోజు 10,928 కానీ 940 అది అప్ సైడ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి 10,840 దగ్గరలో ఉంది. సో ఇన్ కేస్ మనకి ఈరోజు 10,840 దగ్గర నిఫ్టీ రీటెస్ట్ చేస్తే కనుక అదే లెవెల్లో క్లోజ్ అయితే ఈ నేను మొన్న వచ్చిన బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఫాల్స్ బ్రేక్అవుట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 27,000
750 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఆ డౌన్ సైడ్ విషయానికి వస్తే 27,200 అండ్ ప్రస్తుతానికి 27,490 దగ్గరలో ఉంది. అంటే ఇంకొక 200-250 పాయింట్స్ కింద సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ సెటిల్మెంట్ కాబట్టి మేజర్ మూమెంటం అనేది మార్కెట్లో సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దాన్ని అప్పటి వరకు ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు మనకి ఏషియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా నెగిటివ్ మూమెంటం అనేది కనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టు మన మార్కెట్స్ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మనకి సెకండ్ హాఫ్ ఈ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ప్లస్ మనకి ఇంకా రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని సెక్టర్స్ అప్ సైడ్, కొన్ని సెక్టర్స్ ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవ్వడం చూస్తున్నాం. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనించిన అడ్వాన్స్ డిక్లైన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి. అంటే ట్రేడర్స్ కన్విక్షన్ అనేది కనిపించట్లేదు, అంటే బయింగ్ కన్విక్షన్ కనిపించట్లేదు. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ రావాలంటే బయింగ్ కన్విక్షన్ వస్తేనే అన్ని సెక్టర్స్ బయింగ్ జరిగితే అప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది వస్తుంది. సో ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్. హలో శ్రీనివాస్, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో, యా చెప్పండి, అడగండి శ్రీనివాస్. హలో చెప్పండి అండి, మీరు ప్రోగ్రామ్ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్గా మాట్లాడండి కాల్లో. ఓకే. హలో, ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ విత్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? కాల్ డ్రాప్ అయినా సార్ మీరు మీ క్వశ్చన్ క్లారిటీ లేదు. నేను అనుకుంటున్నా అంటే ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బై చేయొచ్చా అని అడగాలనుకుంటున్నారా అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి మాత్రం ఇన్ఫోసిస్లో ప్రీవియస్ హై లెవెల్కి దగ్గరలో వచ్చినప్పటికీ టెక్నికల్ చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్ హై దీనికి ఆల్మోస్ట్ 750-760 జోన్ దగ్గరలో ఉంది. సో ఆ జోన్ వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ లెవెల్లో బై చేయొద్దండి. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ దీనికి 600 దగ్గరలో ఉంది కాబట్టి ఆ 600 వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి లాంగ్ టర్మ్ కోసం బయింగ్ అనేది అక్కడ బిగిన్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఎస్ఐపి మెథడ్లో ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుములేషన్ చేసుకోండి. సో ఓవరాల్గా ఇన్ఫోసిస్ ఆ లాంగ్ టర్మ్ మనం సైకిల్ గమనిస్తే ఎండింగ్ స్టేజ్లో ఉంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా కాలం పాటు అయితే ఇది కరెక్షన్ మోడ్లో కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఎవ్రీ డిప్లో కొద్ది అక్యుములేషన్ చేయండి, ఈ లెవెల్లో మాత్రం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. పూణే నుండి కుమార్ కాలర్ ఉన్నారు. హలో నమస్తే కుమార్, చెప్పండి. ఓకే, పుట్ ఆప్షన్ తీసుకున్నారా? 280 పుట్. ఓకే, 280 పుట్ ఆప్షన్ తీసుకున్నారు. 4.1లో. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇది ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే లోయర్ లెవెల్స్ మీరు బై చేసిన స్ట్రైక్ ప్రైస్ దగ్గరే కొద్దిగా సపోర్ట్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ దీంట్లో ఇంకా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి మీ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఒకసారి 280 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇది 270-265 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాము. ఓకే, కాల్ అయినట్టుందండి. ఇందాక సూర్యదేవ్ గారు ఇన్ఫోసిస్ గురించి ఒక కాలర్ కూడా అడగడం జరిగింది. ఇన్ఫోసిస్ కనుక చూసుకున్నట్టయితే కొంత ర్యాలీ తర్వాత ఈరోజు నిన్న చాలా స్ట్రాంగ్ ర్యాలీ మనం ఇన్ఫోసిస్లో చూసాం. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది ఇన్ఫోసిస్లో కనిపిస్తూ ఉంది. సో ఈ కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్స్ పరంగా కొంత బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా, లేదా ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ స్టాక్? చూడండి, ఇన్ఫోసిస్ రీసెంట్గా 640 జోన్ దగ్గర నుంచి షార్ప్గా రీబౌండ్ అయింది. 640 నుంచి 740 వరకు, అంటే 100 పాయింట్స్ జంప్ రావడం చూసాం తక్కువ టైంలో. సో ఈరోజు 740 దగ్గర నుంచి కొద్దిగా బేరిష్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి 700 వైపుగా డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ కన్నా కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే ట్రేడింగ్ పర్పస్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు.
ఫస్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా 700 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐషియా మోటార్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు హైస్ నుండి బాగా కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. నియర్లీ ఒక 200 to 250 పాయింట్స్ వరకు కూడా హైస్ నుండి కరెక్ట్ అయింది ఈ స్టాక్. సో ఇది డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు రావచ్చు అంటారు? ఇఫ్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయినట్టయితే ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు డౌన్ సైడ్? ఐచర్ మోటార్స్ ప్రీవియస్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 19,750 ఆ రేంజ్లో ఒక షార్ట్ టైమ్ బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈరోజు కొద్దిగా బేరిష్గా ట్రేడ్ అయినప్పటికీ నా ఉద్దేశంలో 19,750 సపోర్ట్ హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొద్దిగా రేంజ్ బౌండ్లోనే ఐచర్ మోటార్స్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్ సైడ్ 25,000, డౌన్ సైడ్ 19,750 ఆ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. నాగేశ్వరరావు, హలో హలో నాగేశ్వరరావు చెప్పండి. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. ఇండియా బుల్స్ హౌసింగ్ సొసైటీ అంటే హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోల్డ్ చేస్తున్నారా? 828లో బై చేశాను ఫీచర్స్. ఓకే అది హోల్డ్ చేస్తే ఓకే అండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి 866, 865 ఆ జోన్ దగ్గర స్పాట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు విషయానికి వస్తే అంటే 854, 855 దగ్గర అక్కడి వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే దోజీ ప్యాటర్న్ ఏర్పడింది, అంటే హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు నా ఉద్దేశంలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఒకసారి లేదంటే మీరు లోయర్ లెవెల్స్లో 812 దగ్గర ఆ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకొని హోల్డ్ చేయండి. 810, 812 ఆ జోన్ పైన ఉన్నంత వరకు అప్ సైడ్లో వెళ్ళడానికి ఇంకొకసారి ప్రయత్నం జరగచ్చు. నా ఉద్దేశంలో అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ కొద్దిగా బేరిష్గా సెంటిమెంట్ ఉంది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. కాకినాడ నుండి మూర్తి, హలో నమస్తే అండి. నమస్తే మూర్తి, చెప్పండి. ప్రజెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ తీసుకోవచ్చండి. అలాగే అజ్మీరా రియాలిటీ అది ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు? ఓకే ఆర్సీఎఫ్ ఈ రేట్లో మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే అటెంప్ట్ చేయొచ్చండి. కాకపోతే ఒకటి గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్గా ఉంది కాబట్టి అవుట్లుక్ కొద్ది రోజులు కన్సల్టేషన్ పీరియడ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి మెథడ్ అనేది మీకు సూటబుల్ అవుతుంది ఇప్పుడు ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని ఇంకా కొద్దిగా డిప్ వస్తే మళ్ళీ అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్గా ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి. అట్లా మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని అక్కడ నుంచి బయింగ్ అనేది అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అంతకన్నా ముందు కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీఎఫ్లో. అజ్మీరా రియాలిటీ విషయానికి వస్తే అజ్మీరా ప్రస్తుతానికైతే షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్లోనే ఉంది. అది కాకుండా రీసెంట్గా ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది 130 లెవెల్ దగ్గరలో. సో అది ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనేది గమనించాల్సి ఉంటుంది. సో మీరు ఈ అజ్మీరా రియాలిటీలో కూడా ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని ఇంకా కొద్దిగా డిప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ డిప్ వస్తే కనుక ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రవి, హలో హలో నమస్తే మేడం. నమస్తే రవి, అడగండి. యాక్సిస్ బ్యాంక్ 660 పుట్ ఆప్షన్, ఇండోసిన్ బ్యాంక్ 1500 పుట్ ఆప్షన్ మేడం. ఓకే హోల్డ్ చేస్తున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నామండి. ఇండోసిన్ 1500 పుట్, యాక్సిస్ బ్యాంక్ 660 పుట్. ఓకే యాక్సిస్ బ్యాంక్ 660 పుట్ ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు. అంటే హయ్యర్ లెవెల్స్ అంటే దీనికి 670 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక పని చేయండి, 677 స్పాట్ లెవెల్ గమనించండి. దాని కింద ఉన్నంత వరకు మీ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దాన్ని ఒకవేళ 677 బ్రేక్అవుట్ వస్తే అప్పుడు మీ పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వండి. దాని కింద ఉన్నంత వరకు మీ 660 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అన్నారు.
ఇండస్ ఇండ్ బ్యాంక్ కొద్దిగా వీక్నెస్లోనే కనిపిస్తూ ఉంది. మీరు 1500 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అప్ సైడ్లో దీనికి 1550 స్పాట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 1550 స్టాప్ లాస్గా పెట్టుకోండి. మీ స్పాట్ లెవెల్ని గమనించండి. 1550 కింద ఉన్నంత వరకు ఈ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకటేశ్వరరావు. హలో. హలో. యా నమస్తే అండి, అడగండి అండి. ఫెడరల్ బ్యాంకు ఈవేళ సపోర్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఏంటండి? ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకున్నానండి, 99 తీసుకున్నాను. ఇవాళ రెసిస్టెన్స్ సపోర్ట్ చెప్తే అమ్మటానికి కానీ కొనడానికి కానీ. ఓకే ఓకే. బ్యాంక్ నేమ్ ఏమన్నారు? ఫెడరల్ బ్యాంక్ 99లో హోల్డ్ చేస్తున్నారు. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అడుగుతున్నారు. ఫెడరల్ బ్యాంక్ ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వొలాటిలిటీ అయితే కనిపిస్తుంది. మీరు సపోర్ట్స్ రెసిస్టెన్స్ గురించి అడిగితే 94.40 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి 89 రూపీస్ దగ్గరలో ఉంది. ఈ రేంజ్లో మార్కెట్ ఫెడరల్ బ్యాంక్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే ఇది డౌన్ సైడ్ గ్యాప్ అనేది ఏర్పడింది 95 నుంచి 94 మధ్యలో. సో డౌన్వార్డ్ గ్యాప్ ఏర్పడింది కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ఒకసారి ఆ గ్యాప్ లెవెల్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మళ్ళీ 94 వరకు బౌన్స్ వస్తే అక్కడ మీరు షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అక్కడ ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో. ఓకే నమస్తే మేడం. నమస్తే కిరణ్, అడగండి. ఓకే అండి, ఇది నిఫ్టీ నేను షార్ట్ కొట్టాను మేడం 1 వీక్ బ్యాక్. 10,700లో ఉంది పొజిషన్. ఓకే. ఈ మంత్ సిరీస్ ఉంచుకోవచ్చా లేకుంటే నెక్స్ట్ వీక్ అయిపోవాలి? ఇంకొకటి వచ్చేసి ఈ మంత్ సిరీస్ నుండి 60 గారు షార్ట్ కొట్టాను మేడం. 90లో కొట్టాను. అరవింద ఫార్మానా? అరవింద్ సార్, అరవింద్ 95 రూపీస్లో షార్ట్ తీసుకున్నాను. అరవింద్. ఓకే. అరవింద్ అయితే ప్రస్తుతానికి వీక్గా ఉంది. మీరు షార్ట్ సెల్లింగ్ పొజిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. అప్ సైడ్లో 100 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. అంటే స్పాట్ లెవెల్లో 100 రూపీస్ గమనించండి. 100 రూపీస్ కింద ఉన్నంత వరకు అరవింద్లో మీరు షార్ట్ సెల్లింగ్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ఇంకొక ఇంట్రాడేలో కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నా ఉద్దేశంలో 10,840, 830 ఆ జోన్ వస్తే ఒకసారి షార్ట్ సెల్లింగ్ పొజిషన్లో కొద్దిగా కవర్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్నంతా స్ట్రాంగ్గా ట్రేడ్ అయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఈరోజు హైస్ నుండి ఒక డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఇది మరింత వీక్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ లెవెల్లో ఆగొచ్చు అంటారా, లేదంటే ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? స్టాక్ ఏదండి? ఇండస్ ఇండ్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి వీక్నెస్ కనిపిస్తూ ఉంది. నిన్న ఒక లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ వచ్చినప్పటికీ మళ్ళీ 1340 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొని అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడ కొద్దిగా వీక్నెస్సే ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సపోర్ట్ దీనికి 1475 దగ్గరలో ఉంది. సో ఆ జోన్ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. రవీందర్. హలో. చెప్పండి రవీందర్. ఓకే. 6 months కోసం మేడం. HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ 6 months అవుట్లుక్ చూస్తే కనుక కొద్దిగా షార్ట్ టైంలో కొద్ది కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు 2200 దగ్గరలో మీరు బై చేస్తుంటే కనుక ప్రస్తుతానికి మాత్రం 2160 దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కింద ఉన్నంత వరకు వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా ఏదైతే బౌన్స్ 1900 దగ్గర నుంచి వచ్చిందో ఆ బౌన్స్ ప్రజెంట్ లెవెల్స్లో ఒక మెచ్యూర్ స్టేజ్లో వచ్చినట్టు కనిపిస్తుంది, అంటే షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే. సో నా ఉద్దేశంలో షార్ట్ టైంలో మాత్రం ఇది ఒకసారి మళ్ళీ 2000 లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మినిమం లాస్తో బయటకు రమ్మని నా ఉద్దేశం. మేజర్గా 6 months పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం పెద్దగా అప్ సైడ్ అయితే వెళ్ళకపోవచ్చు అండి. కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. ఫస్ట్ మెయిల్ చూద్దాం. అశోక్ లేలాండ్ 103లో
ఫీచర్స్లో తీసుకున్నారు ఈ మంత్కి. హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఎక్కడ బై చేశాను? 103. అండ్ అశోక్ లీలాండ్ 103లో ఫ్యూచర్స్లో బై చేశారు. ప్రస్తుతానికైతే వీక్నెస్ ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయండి. 100 రూపీస్ కింద ఉన్నంత వరకు అశోక్ లీలాండ్లో వీక్నెస్ అనేది కొనసాగుతుంది. సో నా ఉద్దేశంలో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇది ఒక లోయర్ లెవెల్స్ 93 దగ్గర సపోర్ట్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే అది పెద్దగా నిలబడకపోవచ్చు అండి. నా ఉద్దేశంలో అయితే మీరు ఫ్యూచర్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా కొద్దిగా డిప్ వస్తే మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా అవుతుంది. కాబట్టి ఈ లాంగ్ పొజిషన్స్లో నుంచి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రామకృష్ణ మెయిల్ చేశారు. లుపిన్ జాన్ కాల్ 13 రూపీస్లో తీసుకున్నాను. అండ్ రిలయన్స్ 1180 కాల్ 12 రూపీస్లో తీసుకున్నాను. హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. లుపిన్ 880 కాల్ 13 రూపీస్. రిలయన్స్ 1180 కాల్ 12 రూపీస్. రిలయన్స్ 1180. లుపిన్ 880. లుపిన్ కాల్ ఆప్షన్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది ముఖ్యంగా 876 దగ్గర ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో 876 కనుక బ్రేక్అవుట్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ 900 వరకు అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లుపిన్ కాల్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రిలయన్స్ విషయానికి వస్తే ఈరోజు కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఫ్లక్చువేషన్ అయితే ఉండే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా మీరు బై చేసిన 1180 అన్నది స్ట్రైక్ ప్రైస్ దగ్గర రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తూ ఉంది. కాబట్టి దాన్ని బ్రేక్అవుట్ జరగకపోవచ్చు అండి. కొద్దిగా అంటే అక్కడ వరకు మీకు బౌన్స్ వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 1180 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. రిజల్ట్స్ తర్వాత బౌన్స్ వస్తే కనుక ఆ లెవెల్లో బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వెంకట్ మెయిల్ చేశారు. మైంట్రీ అండ్ జెట్ ఎయిర్వేస్ రెండు కూడా కరెంట్ ప్రైస్ లెవెల్లో సెల్ చేయొచ్చు అంటారా అని అడుగుతున్నారు. మైంట్రీ, జెట్ ఎయిర్వేస్. సో మైంట్రీ అయితే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇది 800 దగ్గర నుంచి 900 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. 100 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో పెద్దగా ఇండికేషన్ అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు మీరు ఆ రేంజ్ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవడం, హయ్యర్ లెవెల్స్ వచ్చినప్పుడు సెల్ చేసుకోవడం. అంటే ప్రస్తుతానికి 871 దగ్గరలో ఉంది కాబట్టి 900, 910 ఆ జోన్ వస్తే కనుక మీరు అక్కడ షార్ట్ సెల్లింగ్ అనేది చేయడానికి అవకాశాలు దొరుకుతుంది. ప్రస్తుతం 870 దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా 20-30 పాయింట్స్ వెయిట్ చేయండి. అప్ సైడ్ వస్తే అక్కడ షార్ట్ సెల్లింగ్కి అవకాశం ఉంటుంది మైంట్రీలో ఇది. నెక్స్ట్ జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే జెట్ ఎయిర్వేస్ మీరు షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే దీనికి 238 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఉంది. ఆ సపోర్ట్ జోన్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. 238 కింద ఒకసారి ట్రేడ్ అయితే మీరు అక్కడ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికి 238 ఎబో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా వెయిట్ అండ్ వాచ్లోనే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో. హలో. యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో అడగండి. నా పేరు సూర్యనారాయణ మేడం. చెప్పండి సూర్యనారాయణ గారు. మేడం నెట్వర్క్ 18 మేడం బ్రాడ్కాస్టింగ్. ఓకే, 18 బ్రాడ్కాస్ట్ మేడం. హోల్డ్ చేస్తున్నారా? హలో. కొందామనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు అది దాదాపు 40 బిలో ఉండాలా, 60 అబో వరకు పెట్టాలి లాస్ట్ సిరీస్ లో. ఏమన్నా ఇప్పుడు ఏమైనా కొనొచ్చునా మేడం? మంచి ఈ రోజు బాగానే ప్రకటించినట్లుంది ఫలితాలు. షార్ట్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ కా? హలో. లాంగ్ టర్మ్ కా అండి, షార్ట్ టర్మ్ కా? అదే మా మేలో అట్లా మే దాటిన తర్వాత అమ్ముకోవచ్చు. సెకండ్ టైం ఫలితాలు ప్రకటించినప్పుడు, సెకండ్ క్వార్టర్ ప్రకటించినాక. ఓకే, అంటే మీరు ఒక 1 క్వార్టర్ కోసము బయింగ్ వెళ్ళాలనుకుంటున్నారు. చూడండి, ఇది లాస్ట్
2017 ప్యాటర్న్ కనుక గమనిస్తే 35 రూపీస్ దగ్గర నుంచి బౌన్స్ రావడం చూసాం. అంటే 35 రూపీస్ దగ్గర నుంచి 70 వరకు అంటే డబుల్ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ అదే సేమ్ లెవెల్కి వచ్చిందంటే ప్రస్తుతానికైతే ఇది పెద్దగా ప్యాటర్న్స్ అంత ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదు. పెద్ద ఇదే సైడ్ వేస్ మూమెంటంలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో చార్ట్ ప్యాటర్న్స్ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు 1 క్వార్టర్ కాకుండా మీరు 1 ఇయర్ హోల్డ్ చేస్తారనుకుంటేనే బై చేయండి. 1 క్వార్టర్లో అయితే కొద్దిగా సైడ్ వేస్లోనే మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఒకసారి 30 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా వీక్నెస్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఫైనల్లీ మార్కెట్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ కంప్లీట్గా మనకి చూసుకున్నట్టయితే ఫ్లాట్గా మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి ఈ టైంలో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అండ్ టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈ లెవెల్ నుండి ఎటువంటి టర్న్ తీసుకోవచ్చు అంటారా? ఐ మీన్ ఇక్కడ నుండి ఒక డిప్ అనేది చూడొచ్చు అంటారా, లేదా కొంతవరకు ఇదే ఫ్లాట్ మూమెంటంలోనే ట్రేడ్ అవ్వచ్చు అంటారా? చూడండి, ఇప్పటి వరకు అయితే మార్కెట్లో ఒక డైరెక్షనల్ పరంగా ఒక కన్విక్షన్ అయితే కనిపించట్లేదు. ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. అది తక్కువ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే 10,900 నుంచి 10,920 ఒక 20 పాయింట్స్ రేంజ్లోనే టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ డైరెక్షన్ తీసుకోవాలనుకుంటే. నా ఉద్దేశంలో ఇది ఇక్కడ నుంచి ఒక డిప్ కనుక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వస్తే కనుక 10,840 లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జోన్ అక్కడ హోల్డ్ చేస్తుందా, బ్రేక్ డౌన్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇన్ కేసు 840 కింద ఈ రోజు కనుక క్లోజ్ అయితే డౌన్ సైడ్ డైరెక్షన్ తీసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్, ప్రజెంట్ మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 25 పాయింట్స్ పాజిటివ్గా 10,915 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 90 పాయింట్స్ పాజిటివ్గా 36,411 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్స్ పాజిటివ్గా 27,495 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే ట్యూన్.